ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఎవరైనా చదవండి కొంచెం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొను. అలాగున్నే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. యేసు ప్రభు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించారో అని చెప్పేసి యోహాను రాసిన సువార్తలో రాయబడింది. ఆయన ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించారు. ఈ లోకాన్ని అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుల్ని, ప్రతి మానవ జన్మ ఎక్కిన ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించారు. మన్నే కాదు, మనం అనుకుంటాం రక్షింపబడ్డాం, మన్నే ప్రేమించారు దేవుడు అనుకుంటాము. ప్రతి ఒక్కరిని ఈ లోకాన్ని ఎంతో ప్రేమించారంటే ప్రతి ఒక్కరిని చాలా ప్రేమించారు. ఆయన ప్రేమించి ఆయన ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి. ప్రియమైన పిల్లల వలె ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. బైబిల్ మొత్తంలో ఒక వ్యక్తి చెప్పారు, ఒకానొక వ్యక్తి ఆ మాట చెప్తాడు, నేను క్రీస్తుని పోలి జీవిస్తున్నాను, నన్ను పోలి మీరు జీవించమని చెప్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్పారు ఆయన. ఎవరో అపోస్తలుడైన పౌలు. ఆయన సౌలుగా ఉన్నాడు. సౌలుగా ఉండి సంఘాన్ని చాలా హింసిస్తూ వచ్చాడు. హింసించటమే కాకుండా సంఘాన్ని ఏం చేయాలి, పాడు చేయడానికి పర్మిషన్ కూడా తీసుకొని బయలుదేరినప్పుడు దేవుడు మాట్లాడతాడు ఆయనతోటి. సౌలా నీవు నన్నేలా హింసించుచున్నావు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వచ్చారు. మరి మన కూడా దేవుణ్ణి రక్షించారు. మన అందరం ఒకానొక దినాన మరి చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది యేసు ప్రభువుని ఎరగని వాళ్ళమే ఉన్నాము మొదట్లో. తర్వాత రక్షింపడ్డాం కదా. ఏదో ఒక పరిస్థితిని బట్టి నాకు దేవుడు కావాలి, నిజంగా ఆయన ప్రేమమయుడు, నన్ను నరకం నుండి తప్పించి నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్తారు అనే ఆశతో రక్షింపబడిన వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? తల్లిదండ్రులను బట్టి కాదు, ఒకవేళ తల్లి రక్షింపబడి దాన్ని బట్టి వస్తారు చాలామంది. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, మేము రక్షింపబడిన తర్వాత వాళ్ళు వచ్చారు. అలా కాదు, నాకు దేవుడే కావాలి అని వచ్చిన వాళ్ళు 100కి ఇద్దరో ఇంతమందిలో ఏదో ఒకళ్ళు ఇద్దరు కూడా ఉన్నారు. లేరు కరెక్ట్గా చేయిస్తున్నారు, కానీ వాళ్ళకి అర్థమైందో లేదో అడిగింది అని అనుకుంటున్నాను నేను. మరి అపోస్తలుడైన పౌలు అయితే ఆ మాట చెబుతాడు, నేను క్రీస్తుని పోలి జీవిస్తున్నాను, నన్ను పోలి మీరు జీవించమని చెబుతాడు. అయితే అతను రక్షింపబడిన తర్వాత చాలా శ్రమలు పొందాడు. పొంది కూడా మరి ఆ మాట చెప్పాడు అంటే చూడండి ఎంత ధన్యత. నేను చాలాసార్లు చెబుతాను, మరి కొంతమంది రక్షణలోకి రావాలి, కొంతమందికి దేవుని గురించి తెలవాలి అంటే ఏం చేయాలి? మనం ఎవరిని పోలి జీవించాలి అనుకోవాలి. అపోస్తలుడైన పౌలు అయితే నేను క్రీస్తుని పోలి జీవించాను, నన్ను పోలి మీరు జీవించమని చెప్పాడు. ఇంకో చోట కూడా ఉంటుంది అదే మాట. అయితే మరి మనం ఎవరిని పోలి జీవించాలి అనేది మనం ఏ రోజుకు ఆ రోజు క్వశ్చన్ చేసుకోవాలి. నాకు నేను కానీ మీకు మీరు కానీ ఎవరమైనా కానీ ఇక్కడ మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఇప్పుడు చూడండి, ఈ లోకరీతిగా చూస్తే తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు. ఏ పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తారు? ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారు? తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. తల్లిదండ్రులు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారు? ఎవరు చెప్పిన మాట వింటే వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తాం, అవునా కదా? ఎవరు ఎక్కువగా చెప్పిన మాట వింటే, తల్లిదండ్రుల మాట వింటే వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తారు.
వినరు అనుకోండి, వాళ్ళు కూడా ప్రేమిస్తాము, ప్రేమించకుండా ఉండము. అందరినీ ప్రేమిస్తాం. నలుగురు పిల్లలు, ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు ఉంటే అందరినీ ప్రేమిస్తాము. కానీ ఒకళ్ళ మీద ప్రేమ కాస్త ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చెప్పిన మాట వింటారు కదా, అందుకని వాళ్ళకి పెట్టేది కూడా కొంచెం ఎక్కువ పెడతాం. ఇక్కడ ఎందుకంటే దేవుణ్ణి పోలి మనం కూడా మన చూసిన వాళ్ళం మనలో ఎవరిని చూడాలి అని ఎక్కువగా వాక్యంలో ధ్యానించుకుంటూ ఉంటాం. మన చూసిన వారు, నన్ను చూసినా, మిమ్మల్ని చూసినా, ఎవరిని చూసినా మన బట్టి దేవునికి మహిమ రావాలా, అవమానం రావాలా, నింద రావాలా. తిమోతి గ్రంథంలో ఉంటుంది, మిమ్మల్ని బట్టే కదా అనేజీల మధ్య నా నామం దూషింపబడుతుంది అని దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. నేను చాలాసార్లు చెప్తాను, ఎవరికి మన విశ్వాసం ఎంత ఉంది, బయట వాళ్ళకి, లేకపోతే మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం, ఎంతసేపు బైబిల్ చదువుతున్నాం, ఎన్నిసార్లు చర్చికి వెళ్తున్నాం, ఇదంతా కాదు చూసేది. ఏం చూస్తారు? మన ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ, మన ఇంటి ప్రక్కన వాళ్ళు కానీ, లేకపోతే ఇరుగు పొరుగు వారు కానీ, మన బంధువులు కానీ ఏం చూస్తారు? మనలో ఏం చూస్తారు? ఏమ్మా, మనకెంత విశ్వాసం ఉందని చూస్తారా? లేకపోతే మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారని చూస్తారా? మీరు ఎంతసేపు బైబిల్ చదువుతున్నారని చూస్తారు? ఏం చూస్తారు? మనలో మన ప్రవర్తన చూస్తారు. మన ప్రవర్తన ఎలా ఉంది అని చూస్తారు. దేవునికి ఇష్టమైన పిల్లలుగా జీవించాలి అంటే మనం ఏం చేయాలి, ఎవరిని పోలి జీవించాలి అనేది ఇక్కడ రాయబడి ఉంది. దీన్ని బట్టి మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాను. అలాగున్న మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ప్రేమ కలిగి నడుచుకోవాలి. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం ఒకసారి. ఆయన ఉన్నట్లుగానే ఆయన్ను చూతుం గనక ఆయన్ను పోలి ఉందుమని ఎరుగుదుము. చూడండి, మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించినో చూడుడి. మన దేవుని పిల్లలమే. ఇక్కడ మనకెట్టి ప్రేమ చూపిన, మన పట్ల దేవుడు ఎలాంటి ప్రేమ చూపించారో అలాంటి ప్రేమ మనం కూడా చూపించాలి. దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెను చూడుడి. కింద 3వ వచనం, 3వ దాని కింద రాయి ఉంటుంది, లేక మనకు ఎట్టి ప్రేమ చూపినో మనలను చూడిడి. మనం దేవుని పిల్లలమే. దేవుడు మన పట్ల ఎట్టి ప్రేమ చూపించారో అలాంటి ప్రేమ కలిగి మనం కూడా ఉండాలి అని దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది. ఎందుకంటే దేవునికి ప్రియమైన పిల్లలుగా మనం ఉండాలి అంటే కనుక ఎవరు ఉండాలి అనుకుంటే వాళ్ళం ఆ రీతిగా జీవించాలి, ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమ గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ప్రేమ గురించి రాయబడి ఉంటుంది. చూడండి ఒకసారి, 13వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం నుండి ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొందు, త్వరగా కోపడదు, అపకారమును మనసులో ఉంచుకొందు, సత్యమనందు సంతోషించును, అన్నిటికీ తాళుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలము ఉండును. ఆ ప్రేమ అనేది శాశ్వత కాలము నిలిచి ఉంటుంది. క్రీస్తు కల్వరి ప్రేమ. ఎందుకంటే ఆయన మన ఎంతగా ప్రేమించారు, ఆయన ప్రాణం పెట్టి అంతగా మన ప్రేమించారు కదా. మరి మనం ఆయన నిజమైన ప్రియమైన పిల్లంగా మనం జీవించాలి అంటే మనం కూడా ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. క్రీస్తు కల్వరి ప్రేమ మనం కూడా ఆయన మరి మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోండి. ఆయన ఏం కలిగి ఉన్నారు? ప్రేమ కలిగి ఉన్నారు కదా. ఆయన ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించారు.
మన్న ప్రేమించారు ఈ లోకాన్ని. అంటే ఈ లోకంలో ఉన్నవాడిని కాదు, లోకంలో ఉన్న మానవుల్ని ప్రేమించారు ఆయన. ప్రేమించారు కాబట్టి ఆ ప్రేమ మనం కూడా కలిగి ఉండాలి. అప్పటికి ఆయన ఇష్టమైన పిల్లలాగా ఉంటాం మనం. ప్రేమ ఏం చేస్తుంది? మచ్చర పడదు, పొంగదు, అమర్యాదగా మాట్లాడదు, అపకారంను మనసులో ఉంచుకుందు, దుర్నీతి విషయమై మచ్చర పడదు. ఇవన్నీ ఉంటాయి ప్రేమలోను. మరి ఇవన్నీ ఈ లక్షణాలన్నీ మనలో ఉండాలి అంటే కనుక మనలో ఎక్కువగా ఏముండాలి? ఏది ఉంటే ఇవన్నీ మనలో నుండి మనకు వస్తాయి ఎక్కువగా? ఇందా చెప్పారు కదా అనూప్ బాబు, ఉపవాస ప్రార్థనలో ఉంటే ఈ లక్షణాలు మనము అలవరుచుకోగలుగుతాం కొంతవరకు. అది ఆ లక్షణాల కోసం కూడా మనకుగా మనం ఉండాలంటే ఎవరూ ఉండలేము. దేవుని కృప కొరకు బ్రతిమలాడుకోవాలి. దేవుని మననే ఆ రీతిగా నిలబెట్టాలి. మనం నిలబడదాం అనుకున్నా కూడా నిలబడలేము కదా, నిలబడలేము. కానీ నిలబెట్టేవాడు దేవుడు ఒక్కడే. ఎఫ్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకోవాలి అంటే జ్ఞానం కావాలి మనకి. అసలు ఆయన ఏమై ఉన్నారో కూడా మనకి చాలాసార్లు తెలీదు. ఏదో చాలామంది చేయాల్సినవి వదిలేసి బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తున్నాము. తర్వాత ఈ గుమ్మం దాటిన తర్వాత కూడా మనకు వాక్యం గుర్తుండదు. వాక్యం గుర్తుండకపోవడమే కాదు, కానీ మన ప్రవర్తనలో కూడా మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం. ఈ గేటు దాటి వెళ్ళినా అక్కర్లేదు, ఇక్కడే అయిపోయి ఉండే భోజనాలు అవనే ఉండే తర్వాత చూస్తే మరి మన మాటలు ఎలా ఉంటాయో చూడాలి, మన ప్రవర్తన ఎలా ఉంటుందో చూడాలి. అప్పుడు దేవుణ్ణి పొలివి దేవునికి ప్రియులైన పిల్లల వల్లే మనం జీవిస్తున్నాం అనుకోవాలా, ఏమనుకోవాలి అప్పుడు? అందుకే మన నోటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి, మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. నాదైనా అంతే, మీదైనా అంతే, ఎవరమైనా అంతే. నాదేమి ఎగ్జాక్షన్ కాదు. ఏదో దేవుడు పని చేయమన్నారు, నిలబడాలి అంతే ఆ టైంలో. అంతేగాని మీరెంతో నేను కూడా అంతే. ఎవరికి వాళ్ళమో దేవునికి లెక్క అప్పచెప్పాలి. మన గురించి మన ఇంట్లో వాళ్ళు కానీ, మన బయట వాళ్ళు కానీ, మన బంధువులు కానీ ఏం సాక్ష్యం చెప్తారో? ఏమని సాక్ష్యం చెబుతారు? సాక్ష్యం చెప్తారా? చెప్పరా? ఎదుటి వాళ్ళందరూ ఏం చూస్తారు? మన ప్రవర్తన చూస్తారు. మనం ఎలా ఉన్నామో, ఎలా మాట్లాడుతున్నామో, మన చర్య ఎలా ఉందో, మన పనులలో ఉన్నాయి, ఇవన్నీ చూస్తారు. మనం ఎంత ప్రార్థన చేస్తున్నాము, లేకపోతే ఏం చేస్తున్నామో అని చూడరు ఎక్కువ. వాళ్ళకేం తెలుసు మనం ఎంత ప్రార్థన చేస్తున్నామో, దేవుడితో ఎలా గడుపుతున్నాం అనేది వాళ్ళకి, బయట వాళ్ళకి తెలియదు కదా. దేవుడికి తెలుసు, మనకు తెలుసు, అంతే. ఇంకా మనం చూస్తే 4వ అధ్యాయం 15వ వచనం కూడా చదువుకుందాం ఒకసారి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదుము. అన్ని విషయాల్లో, ఒక్క విషయంలో కాదు, అన్ని విషయాల్లో కూడా ఎదగాలి. ఏదో 1-2 విషయాల్లో పర్వాలేదులే అనుకోవచ్చు, ఎవరికి వాళ్ళం. నా మట్టు నేను అనుకోవచ్చు, మీ మట్టు మీరు అనుకోవచ్చు. కానీ అన్ని విషయాల్లో అంట ఏమని ఇక్కడ, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము. ఈ విషయం మనం రోజు అనుదిన ప్రార్థనలో దీన్ని ఎత్తిపట్టి మనం కూడా ఈ రీతిగా ప్రార్థన చేసుకుంటే బాగుంటుందేమో. మనం కూడా అన్ని విషయాల్లో ఎదగాలి. ఒక్క విషయంలో కాదు, 2 విషయాల్లో కాదు. క్రీస్తును సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు దేవుని వలె. అందుకే పాస్టర్ గారు కూడా చాలాసార్లు చెప్తున్నారు, ఏమని, దినదినము మిమ్మల్ని పోలి జీవించేలాగా ఉంచు ప్రభు అని ప్రార్థన చేసుకుంటున్నాను అని చెప్తున్నారు. ఆయన పోలి జీవించేలాగా ఉండాలి అని ఎవరికి వాళ్ళం ప్రార్థన చేసుకోవాలి. నేను కూడా చేసుకుంటా. కానీ ఉంటున్నానా లేదా అనేది
మీకు తెలియాలి, నా మనస్సాక్షి తెలియాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. మనం ఒకరినొకరు ప్రేమింపన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనం ఒకరిని ఒకరు ప్రేమింపవలనది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మన అందరికీ తెలుసు ఇది. ఒకరినొకరు ప్రేమించమనే మాట దేవుడు మొదటి నుండి మనం వింటూనే ఉన్నాము, చదువుతూనే ఉన్నాము. ఎక్కడ సండే స్కూల్ నుండి ఇవన్నీ తెలుసు మనకి, తెలుసు. కాబట్టి మరి మనం ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా వంటుకు తను తాను ఏం చేసుకున్నారు? అర్పణముగాను బలిగాను అర్పించుకున్నారు. తను తాను అర్పించుకున్నారు. ఎందుకంటే చూడండి, అపోస్తలుడైన పౌలు కూడా ఏం చేశాడు? తనకు తాను ఎన్నో శ్రమలు పొందాడు. ఎక్కడంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం కూడా ఒకసారి చదవండి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయిన ప్రకారం నడుచుకునే వారిని గురిపెట్టి చూడుడి. ఈ మాట కూడా అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాశాడు. మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. ఇప్పుడు చాలామంది దేవుని పోలి జీవించాలి అని చాలామంది భక్తులు, అంటే ఇప్పుడు బిల్లీ గ్రహం గారు లాంటి వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు మనం చూస్తే వాళ్ళు ఏం చేశారు? మన సువార్త ప్రకటిస్తూ దేవుని కోసం జీవిస్తూ వచ్చారు. అలాంటి వాళ్ళు చెప్పచ్చు, మీకు మనకు మాదిరి అయిన వాళ్ళని గురిపెట్టి చూడాలి. మనం దేవుళ్ళు ఎవరైతే బాగా ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఏం చేశాడు? నేను క్రీస్తుని పోలి చూపిస్తున్నాను, నన్ను పోలి మీరు జీవించమని చెప్పాడు. అంతేకాకుండా ఇంకా ఏం మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయిన ప్రకారం నడుచుకునే వారిని గురిపెట్టి చూడు. మేము మాదిరిగా జీవిస్తున్నాం కాబట్టి ఆ గురి కలిగి మీరు జీవించమని చెప్తూ వస్తున్నాడు. అందుకని ఈ దినాల్లో మేము పరిమళ వాసన ఉండి మన కొరకు తను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొను. అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. పరిమళ వాసన అంటే సెంటు రాసుకొస్తే పరిమళ వాసన వస్తుంది కదా, మంచి వాసన వస్తుందేమో. ఏ సెంటు రాసుకుంటే మంచి వాసన వస్తుంది నాకు తెలియదు, వాటి గురించి ఏమీను నేను ఎప్పుడు ఆ పని చేయలేదు, నాకు తెలీదు. మరి ఏ సెంటు అయితే బాగా వాసన వస్తుందో నాకు తెలియదు. కానీ మనం పరిమళ వాసన అంటే మన ప్రవర్తన బట్టి మంచి వాళ్ళు ఏమనుకుంటారమ్మా, వీళ్ళు చాలా దేవుడి అంటే చాలా భయం భక్తి, చాలా మంచిగా జీవిస్తున్నారు అని ఆ సాక్ష్యమే పరిమళ వాసన. అదే వెదజల్లుతుంది వాసనలో, మన సాక్ష్యమే వెదజల్లుతూ ఉంటుంది సాక్ష్యం. మరి మనం పరిమళ వాసనలు వెదజల్లుతున్నామా? క్రీస్తుని పోలి జీవించాలి అని మనం అనుకుంటున్నామా? ఎందుకంటే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం తీసుకుంటూ ఉంటే ఏమని రాయబడి ఉంటుంది? ఆయన మనలోనూ మనం ఆయనలోనూ కలిసి జీవిస్తాము అని ఉంటుంది కదా. యోహాను రాసిన సువార్తలో మరి అవి తీసుకుంటున్నాము అంటే మరి మనం ఏ రీతిగా జీవిస్తున్నాం, ఆయనకు ప్రియమైన పిల్లలుగా మనం జీవించగలుగుతున్నామా లేదా అనేది పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకుందాం.